చిన్న బాబు సుమారుగా 7-8 ఏళ్ల వయసు ఉంటుంది. ఒరిస్సా వాళ్ళది. పూరికి దగ్గరలో వాళ్ళ నివాసం. 2 ఏళ్లుగా ఆ బాబు కోమాలో ఉన్నాడు. ఇక డాక్టర్లు చెప్పేశారు ఇంకేం చేయలేము, మీరు ఇంటికి తీసుకెళ్ళిపోండి, ఇంకా చేజారిపోయింది పరిస్థితి అని. నా తండ్రి ఒకటే నమ్మాడు, పూరి జగన్నాథుడు ఉన్నాడు మాకు అని చెప్పి బాబుని అలాగా ఆక్సిజన్ అలా పెట్టి ఉన్నదాంతోనే తీసుకుని మందిరానికి వెళ్ళారండి. అప్పుడు అనిపించింది నిజంగా అంటే కలియుగంలో స్వామి లీలలు ఇలా ఉంటాయా. సుఖం వచ్చినప్పుడు, నాకు ఆనందం వచ్చినప్పుడు ఎప్పుడైతే నువ్వు దేవుడా నీ యొక్క దయ వల్ల నాకు ఇది వచ్చింది అని మనం స్మరించట్లేదు, ఈ రెండు ఇచ్చేవాడు భగవంతుడు. ఈ రెండిటి నుంచి మనల్ని కాపాడుతూ ముందుకి నడిపించేవాడు పిల్లలన్నా జై హనుమాన్ అనుకుంటూ వెళ్తూ ఉంటారు ఇలా. అలాంటి హనుమాన్ చాలీస్ హనుమత్ స్మరణాత్ భవేత్ బుద్ధిర్ బలం యశో ధైర్యం. గోదా అమ్మవారిని సేవించుకోవాలని, అమ్మలాగా రంగనాథుడిని ఆరాధించాలని చాలా మంది కోరిక. నాకు కూడా. ఫ్రెంచ్ నేర్పిస్తున్నారు, జాపనీస్ నేర్పిస్తున్నారు, జర్మన్ నేర్పిస్తున్నారు. నేర్చుకోవట్లేదండి పిల్లలు. కొరియన్ సిరీస్ చూస్తున్నారు. ఎందుకు చూస్తున్నారు? మన భాషన, మన తిండా, మన వ్యక్తియా కాదే. అందరు ఇలా ఇలా అంటారు తెలుసా ఈ రోజులలో. తెలుసా మీకు? కొరియన్ హార్ట్ అంటారు దీన్ని తెలుసా? ఇవన్నీ చేస్తున్నారు కదండి మరి. స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకోవాలని అందరి కోరిక. ఆ రోజున ఖచ్చితంగా వైష్ణవాలయాలకు వెళ్ళవలసిందేనా? అక్కడ నుండి ఆలయంలో ఎవరు సేవ చేయడానికి లేకపోతే అక్కడికి వెళ్ళి వచ్చిన భక్తులకు సేవ చేసి ప్రసాదాలు పంచి